విశాఖ ఎయిర్పోర్ట్ లో డీజీ యాత్ర సేవల్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. విశాఖ ఎయిర్పోర్ట్ తో సహా మరో 8 ఎయిర్పోర్ట్ల డీజీ యాత్ర ఆయన ప్రారంభించారు. ప్రయాణికులకు ఇది ఎంతో సౌకర్యవంతమైనదని 5 సెకండ్లలోనే ఎటువంటి చెకింగ్ లేకుండా ఎయిర్పోర్ట్ లోకి ప్రవేశించవచ్చని అన్నారు. కేవలం మీ ఫోన్ లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎటువంటి పేపర్ చెకింగ్ లేకుండా సులభంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలని అన్నారు. 2022లో 3 ఏర్పాట్లతో ప్రారంభమైన డీజీ యాత్ర ఇప్పుడు 24 ఎయిర్పోర్ట్లకు విస్తరించిందన్నారు. ఇప్పటికీ 3 కోట్ల మంది ఉపయోగించుకుంటున్నారని వెల్లడించారు. 54 లక్షల మంది ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేశం మొత్తం మీద 15 ఎయిర్పోర్ట్ లో డిజి యాత్ర ఫెసిలిటీ ఉంది. 15 ఎయిర్పోర్ట్స్ లో డిజి యాత్ర ఫెసిలిటీ తాలూకా సక్సెస్ చూసాం. 2022లో మొదలైంది డిజి యాత్ర ఫెసిలిటీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో 3 కోట్ల మందికి పైగా ప్యాసింజర్స్ ని డిజి యాత్ర ఫెసిలిటీ వాడడం జరిగింది. 54 లక్షల మంది వాళ్ళ ఫోన్ లో డిజి యాత్ర యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ సువిధాని ఈ రోజు దేశం మొత్తం మీద వినియోగించుకుంటున్నారు. ఈ సక్సెస్ చూసిన తర్వాత డిజి యాత్ర ఫెసిలిటీ కేవలం 15 ఎయిర్పోర్ట్లకే కాదు, ఇంకా దీన్ని పెంపొందించాలని ఈ రోజు ప్రత్యేకంగా మరొక 9 ఎయిర్పోర్ట్స్ ని ఈ డిజి యాత్ర ఫెసిలిటీతో ఏర్పాటు చేస్తున్నాం, ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అందులో విశాఖపట్నం ఉండడం ఈ రోజు నేను చేయాలని మిగతా 8 ఎయిర్పోర్ట్లు కూడా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేసి ఈ విశాఖపట్నం నుంచి కొత్తగా ఇది లాంచ్ చేయడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉందనేది కూడా మీ అందరితో కూడా నేను పంచుకుంటున్నాను. డిజి యాత్ర ఫెసిలిటీ కోవిడ్ టైంలో ఆలోచన జరిగింది. అప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, మనిషితో మనిషి ముట్టుకోవాలంటే భయపడేటటువంటి సమయంలో ఎయిర్పోర్ట్ తాలూకా ట్రావెల్లో కాంటాక్ట్ లెస్ ట్రావెల్ ఏ రకంగా నిర్మించాలని ఆ రోజు డిజి యాత్ర యాప్ ద్వారా ఈ యొక్క ఫెసిలిటీని మనం స్టార్ట్ చేశాం. అప్పుడు మీరు డిజి యాత్ర యాప్ కానీ మీరు మొబైల్లో లాంచ్ చేసుకొని మీ బోర్డింగ్ డీటెయిల్స్, మీ ఆధార్ డీటెయిల్స్, ఐడి కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేసుకొని ఉంచుకుంటే మీరు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు గేట్ దగ్గర CISF తో మాట్లాడకుండా మీరు నేరుగా ఈ యొక్క డిజి యాత్ర గేట్ ద్వారానే మీ ఫోన్లో ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ చూపించి తిన్నగా లోపలికి వెళ్ళగలరు. అదే మీరు పాత పద్ధతిలో వెళ్తే సుమారు మీకు నిమిషంకి పైగా సమయం పడుతుంది. కానీ ఈ కొత్త పద్ధతిలో ఈ డిజి యాత్ర యాప్ ద్వారా మీరు ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ కావాలనంటే 5 సెకండ్లలో మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్లే ఫెసిలిటీ ఇది అందిస్తుంది. దానితో పాటు విశాఖపట్నంకి సంబంధించి మరొక కొత్త ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మనం నిర్మించబోతున్నాం. మరొక 2 సంవత్సరాల లోపు ఆ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభించి అక్కడ నుంచి కూడా చక్కగా కనెక్షన్స్ అన్ని కూడా ఇచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఒక సింగిల్ మెగా డిస్ట్రిక్ట్ కింద చేసే విధంగా ఆ ఎయిర్పోర్ట్ మనకు ఉపయోగపడుతుంది. మన దగ్గర అభివృద్ధికి అదన్నిటికీ కూడా సహకరిస్తుందనే ఆలోచనతో అది కూడా శరవేగంగా చేయడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. విశాఖపట్నం పట్టణ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళడానికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దానికి కూడా కనెక్టివిటీని పెంచడానికి ఒక పక్కన ఉన్న ఎగ్జిస్టింగ్ హైవేలో 12 చోక్ పాయింట్స్ ఉంటే ఆ చోక్ పాయింట్స్ ను కూడా మనం క్లియర్ చేయడానికి హైవేస్ తో కూడా ఎక్కడికక్కడ చర్చించి మనం మాట్లాడుతున్నాం. దానికి భరత్ గారు కూడా చాలా పెద్ద ఎత్తున దాని గురించి ముందుకు నడుస్తున్నారు. అలాగే బీచ్ రోడ్డులో కూడా మరొక ప్యారలల్ గా ఒక హైవేను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. సో ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ చాలా ముఖ్యమైనటువంటిది. దాని మీద కూడా దృష్టి పెడుతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు సివిల్ ఏవియేషన్ ని మరింత ముందుకు నడిపించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక పక్కన, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కూడా ఎంతో చక్కనైనటువంటి ఆలోచనలతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి ఒకళ్ళ రాష్ట్రంలో మరొకటి దేశంలో మనకు మంచి సహకారం కూడా అందిస్తున్నారు. ఆ సహకారంతోనే ఈరోజు రాష్ట్రంలో మరిన్ని ఎయిర్పోర్ట్స్ ను కూడా డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రణాళిక వేయడం జరిగింది. ఆ ప్రణాళిక ద్వారా ఎక్కడికక్కడ లొకేషన్స్ లో సర్వేలు కూడా చేపడుతున్నాం. ఆ లొకేషన్స్ లో ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత అన్ని బాగుంటే అది ఖచ్చితంగా అనౌన్స్ చేసి అక్కడ ఎయిర్పోర్ట్స్ కూడా నిర్మిస్తామని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖపట్నంలో మరొక సమస్య గణబాబు గారు చెప్పడం జరిగింది, కార్గో ఫెసిలిటీని ఇంప్రూవ్ చేయాలని. కార్గో ఇప్పుడిప్పుడే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మనకి, కానీ ఇక్కడ ఫెసిలిటీ కార్గోది చక్కగా నిర్మించుకోగలిగితే ఇక్కడ విశాఖపట్నం నుంచి కార్గో ఫెసిలిటీస్ ద్వారా చాలా ప్రోడక్ట్స్ మిగిలినటువంటి ప్రాంతాలకు పంపించవచ్చు. ఇంటర్నేషనల్ కూడా ఈరోజు పంపించే అవకాశం ఉంది.